ఆయన సన్నిధిని ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉండాలి అని అంటే ఆ స్థితిని విడిచిపెట్టాం. పరిశుద్ధ స్థితిని విడిచిపెట్టి మనలను సృజించినటువంటి దేవుణ్ణి ఆరాధించటం మానివేశాం. నలుదిశలకి చెదిరిపోయాం. ఇష్టారీతిగా మాట్లాడడం ప్రారంభించాం. ఇష్టారీతిగా మనకు నచ్చిన దానిని కొలుస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. కానీ సృష్టికర్తను ఆరాధించటం మానివేశాం. వారు ఏ స్థలం నుంచి వెళ్ళారో ఆ స్థలానికి తిరిగి రావడానికి మార్గమే తెలియనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభువు పేరు పెట్టి మనల్ని పిలుస్తున్నారు. ఏమన్నాడండి? మనకి బాగా జ్ఞాపకం ఏంటనంటే, నరులారా తిరిగి రండి అని అంటాడు. కానీ ప్రభువు పిలవక మునుపు మనకి మార్గం లేదండి. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచన భాగంలో మనం చూసినట్లయితే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొనిరి. గమనించండి. అంటే భూమి మీద నివసిస్తున్నటువంటి సమస్త శరీరులు, ధనికులు కావచ్చు, బీదవారు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఏం చేశారనంటే తమ తమ మార్గములను చెరిపివేసుకున్నారు. చెరిపివేసుకుని ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియనటువంటి అంధకారంలో బ్రతుకుతూ ఉన్నారు. అంధకారంలో తడువులాడుతూ ఉన్నారు. మార్గం తెలియట్లేదు. ఆ దేవునికి సమీపంగా రావడానికి మార్గం తెలియనటువంటి సమయంలో ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మొదటిగా తన ప్రవక్తలను పంపించాడు. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొని రండి అని అంటాడు. యెషయా భక్తుడైతే మాట మంత్రప్రయోగపు కొడుకులారా అని అంటాడు. అంటే సృష్టికర్తను విడిచి మీరు ఈ చిల్లంగి మంత్రాలు చేసేటువంటి వారి చెంతకి పరుగెడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనాను మీరు మరలి రండి అని అంటాడు. యోవేలు ప్రవక్త కూడా అంటాడు కదా, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని పిలిచారు. వచ్చారండి? రాలేదు. ఇర్మీయా ప్రవక్త అనేక మార్లు ప్రవచించాడు. కానీ ఇలాగున ఉన్నటువంటి సమయంలో దేవుని దర్శనం ఆగిపోయింది. దేవుని ప్రవక్తలు ప్రజల చెంతకు రావడం ఆగిపోయింది. మరి ఆగిపోయినటువంటి తరుణంలో ఎంతకాలం అండి? ఇంచుమించు 430 సంవత్సరాలు. అలనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి కాలం ఎంతనంటే 430 సంవత్సరాలు. ఇప్పుడు దేవుని దర్శనం ఆగిపోయి ప్రజల చెంతకి ఎలాంటి ప్రవక్త రానటువంటి ఆ కాలాన్ని నిశ్శబ్ద యుగము అని అంటారు. అందుకే గడిచిన ఆదివారం చూసాం కదా, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారండి? నాయీను అను ఊరిలోనికి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు నాయీను అనే ఊరిలోనికి వెళుతున్నటువంటి సమయంలో ఆయన వెంట ఎవరెవరున్నారు? శిష్యులు ఉన్నారు, బహుజన సమూహం ఉంది. కానీ ఆ గ్రామంలోనికి వెళుతున్నటువంటి తరుణంలో ఆయనకి ఎదురుగా ఏమొస్తుంది? చనిపోయినటువంటి ఒక శవాన్ని పాడి మీద పడుకోబెట్టి తీసుకుని వస్తూ ఉంటే ఆ శవానికి ముందర ఆ కుమారుని తల్లి ఆర్తనాదాలు చేస్తూ వస్తుంది. ఆ దేహానికి వెనుక ఆ గ్రామంలో అనేకులు
సమాధి యొద్దకి వస్తున్నటువంటి సమూహాలు, 2 సమూహాలు ఎదురవుతారు. ఒకటేమో యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు, బహుజన సమూహం. మరోవైపు ఏమో ఈ పేద విధవరాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ వస్తుంది. వెనుక పాయుడిని మోసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ వెనుక ఆ గ్రామస్తులు వస్తున్నటువంటి. మరి ఆమె ప్రభువుని అడిగిందండి, అయ్యా నా కుమారుడు చనిపోయాడు, నువ్వు బ్రతికించు అని అడిగిందా? యేసుక్రీస్తు వారు బ్రతికించబడినటువంటి వారు 3. ఒకరు 12 సంవత్సరాల యొక్క చిన్న కుమార్తె. ఆమెని ఎంత వ్యవధిలో బ్రతికించారు? మత్తయి సువార్తలో చూస్తే నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, నీవు వస్తే బ్రతుకుతుంది. కానీ మార్కు లూకాసు వార్తలో చూస్తే చావ సిద్ధమై ఉన్నది, నీవు వచ్చి ఆమెను బ్రతికించు అని అంటారు. వెళుతూ ఉంటే మార్గ మధ్యలోని దాసులు వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ప్రభువుని ఇబ్బంది పెట్టొద్దు అని అంటారు. కానీ నమ్మిక మాత్రం ఉంచుము అని అన్నాడు. మరి ఆ చిన్నదాన్ని కొద్ది నిమిషాల వ్యవధిలో ప్రభు బ్రతికించటం మనం చూస్తాం. రెండవదిగా ఈ పేద విధవరాలి కుమారుడు, ఈ కుమారుణ్ణి కొన్ని గంటల వ్యవధిలో ప్రభు బ్రతికించాడు. మూడవదిగా లాజరు కొన్ని దినాల తర్వాత, అంటే 4 దినాలు పూర్తయి 5వ దినాన్ని తిరిగి లేచినటువంటి రీతిని చూస్తాం. 2 సమాధులు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే లాజరు మాత్రమే. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కొంతకాలం బ్రతికిన తర్వాత మరలా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అదేంటండి? ప్రభువు లేపిన వారు బ్రతికే ఉండాలి కదా. పునరుత్థానమును జీవమును నేనై ఉన్నానని ప్రభువు చెప్పినప్పుడు ఈ 3 మరలా ఎలాగ చనిపోయారు? చనిపోయి లేపబడిన తర్వాత వీరి ఆత్మలు ఏ శరీరంలో ప్రవేశించాలి అని అంటే మహిమ శరీరంలో ప్రవేశించినప్పుడు వారికి ఇక మరణంతో పని లేదు. కానీ వీరి ఆత్మలు మహిమ శరీరంలో ప్రవేశపెట్టబడలేదు. తిరిగి ఆ మత్స్యమైనటువంటి ఆ క్షయమైపోయేటువంటి శరీరాల్లోకే ప్రవేశపెట్టబడ్డాయి కనుక వీరు చనిపోయారు. కానీ ఒకానొక దినాన్ని ప్రభు వచ్చి పిలుస్తూ ఉన్నాడు, సమాధులలో ఉన్న నేను మిమ్మల్ని బయటకు రప్పించగా నేనే ఆయనని మీరు తెలుసుకుందరు అనేటువంటి ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రవచన వాక్యాన్ని మనం చూస్తున్నాం. మరి ఇలాగూ ఆ యొక్క పేద విధవరాలు కుమారుని బ్రతికించినటువంటి సమయంలో ఆ సన్నివేశాన్ని చూచినటువంటి యేసుతో ఉన్నటువంటి ఆయన శిష్యులు చూచారు, యేసుని వెంబడించినటువంటి బహుజన సమూహము చూశారు. ఆ పేద విధవరాలతో పాటు ఆ పేద విధవరాలి కుమారుని సమాధి చేయడానికి ఆ సమాధి యొద్దకు వచ్చినటువంటి నాయీను అని ఊరి వారందరూ కలిసి ఏం పలికారు అమ్మ? జనులందరూ భయక్రాంతులే అని అంటది అక్కడ. ఎందుకంటే ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలిగారు అంటే ఇతడు సామాన్యుడు కాడు. అందులోకి ప్రవక్త అంటే అలనాడు ప్రజలు భయపడి గడగడ వణుకుచూ ఉండేవారు. సమూయేలు ప్రవక్త బెత్లెహేముకు వస్తూ ఉంటే ఎలా వస్తున్నాడో ఏంటో, ఏ వార్త తీసుకుని వస్తున్నాడో, ఏమి సంభవించబోతుందా అని చెప్పేసి వారు గడగడలాడుతూ అందరికంటే ముందుగా ఎదురెళ్ళి పరిగెట్టుకెళ్ళి నీవు సమాధానంతోనే వచ్చుచున్నావా అంటే ఒక ప్రవక్త వస్తున్నాడు అని అంటే దేవుని దగ్గర నుండి వర్తమానం తీసుకుని వస్తున్నాడు. ఈ 430 సంవత్సరాల కాలంగా నిశ్శబ్ద యుగంలో ఏ ప్రవక్త కూడా వీరి యొద్దకి రాలేదు. దేవుని దర్శనము ఏ మనుషునికి కలగలేదు కనుక ఇప్పుడు వారు ఏమంటున్నారంటే భయక్రాంతులై
మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు. రెండోది ఏమంటున్నాడు? దేవుడు తన జనులను దర్శించాను. ఎందుకనంటే ఈ నిశ్శబ్ద యుగ కాలంలో ఎవరికీ కూడా ఎలాంటి దర్శనాలు కలగలేదు. ఏ ప్రవక్త వచ్చి వారితో మాట్లాడలేదు. ఏ ప్రవక్త వచ్చి వారి మధ్యన అద్భుత కార్యాలు చేసి ఉండలేదు. కనుక యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ చనిపోయిన వ్యక్తిని బ్రతికించి ఉన్నారో ఆ వార్త దావానముల ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా వ్యాపించెను అనేటువంటి మాటను చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ కార్యం వలన అనేకులు ఆయనను చూడవస్తా ఉన్నారు. ఆయనను విశ్వసిస్తున్నటువంటి తరుణంలో ప్రభు ఏమని పిలుస్తున్నారు అమ్మా? ప్రభు ఏమని పిలిచారు? మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. అంటే ఎందరైతే దేవుని సువార్తను వింటూ ఉన్నారో, వినిన వారు విశ్వసిస్తూ ఉన్నారు. విశ్వసించిన ప్రతివాడు కూడా మారు మనస్సు అనుభవంలోనికి వెళ్ళి బాప్తిసం పొందుకొని యేసుని వెంబడించారు. అంటే ఎందుకు పిలిచాడు ప్రభు ఇక్కడ? మనమందరం ఏ దేవుని రాజ్యంలో నుంచి అయితే దూరం అయిపోయి ఆయనకి సమీపంగా రాలేక చీకట్లో తడువులాడుతున్నటువంటి సమయంలో వెలుగుగా ఈయన వచ్చి ఉన్నాడు. అందుకే చీకటిలో సంచరించే ప్రజలు గొప్ప వెలుగును చూతురు అని అంటాడు. మనమందరం కూడా చీకట్లో తిరుగులాడుతున్నటువంటి సమయంలో ఆయన వెలుగుగా మన మధ్యన ప్రకాశిస్తూ ఆయన మార్గాన్ని చూపించి, మీరు దేవుని సన్నిధానంలోనికి రావాలి, అది మీకు సమీపంగా ఉంది. కానీ దాంట్లో ప్రవేశించాలి అంటే కండిషన్స్ ఉన్నాయి. ఏమున్నాయి అక్కడ చదవండి. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చినటువంటి మాటను చూస్తున్నాం. అదే రీతిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుష్యులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. ఎందుకు రమ్మన్నాడండి? మీరు ఇంతవరకు చేపలు పట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను మీకు ఒక కొత్త ఉద్యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాం. ఏంటి ఆ ఉద్యోగం అని అంటే, దేవుని కొరకు మనుషులను సంపాదించాలి. ఎవరిని పిలిచాడు అమ్మా? జాలర్లనే పిలవడానికి కారణం ఏంటండి? ఇర్మియా ప్రవక్త అంటాడు, నేను మిమ్మల్ని పట్టుకున్నటకు జాలర్లను పిలిపించేదనని ఇర్మియా గ్రంథంలో మాట రాయబడు. కనుక యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ప్రతి ప్రవచన వాక్యము నెరవేరినట్లుగా సముద్రములో వలలు వేసుకుంటున్నటువంటి వారిని చూచి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతున్నాను అన్నాడు. ఆ పిలుపుకి వారు లోబడ్డారు. తమ వలలను విడిచిపెట్టారు, తమ దోణులను విడిచిపెట్టారు, తల్లిదండ్రులు కుటుంబాన్ని విడిచి యేసుక్రీస్తు వారిని వెంబడించారు. అంటే పిలవగానే, ప్రభు ఈ వలలు ఏం చేయం, ఈ పడవలు ఏం చేయం, మా కుటుంబాలు ఏం చేయమని అడిగారా? వెంటనే ఆ పిలుపు విన్నారు. ఆ పిలుపు వినిన వెంటనే తమ వలలను దోణెలను సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. ఇంకెవరిని పిలిచారండి? మరి చెప్పాలి. పాత నిబంధనలో దేవుడు ఎవరిని పిలిచాడు? అబ్రహాముని
పిలిచినటువంటి రీతిని చూస్తాం. అబ్రహాము ద్వారానే సమస్త జనులు కూడా ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పి ఆయన పిలిచినటువంటి పిలుపుని చూస్తున్నాం. రెండవదిగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచన భాగంలో మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. అంటే శ్రమ జీవితాన్ని అనుభవిస్తున్నారు, శ్రమలో గడుపుతున్నారు. మా జీవితానికి నెమ్మది లేదు, మా బ్రతుకులు ఇంతేనాని నిట్టూర్పులతో బ్రతుకుతున్నటువంటి సమయంలో ప్రభు ఏమని పిలుస్తున్నాడనంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటాడు. మనం ఇందాక ఆదికాండం 6వ అధ్యాయంలో ఆ 12వ వచనంలో చూసినప్పుడు ఏమంటాడు? సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకునిరని అంటాడు. ఇక్కడ సమస్త జనులారా అని అంటాడు. భేదాభిప్రాయాలు లేవండి, కులగోత్రాలు అంతకంటే లేవు, పేద ధనిక అనేటువంటి భేదాలు లేవు. సమస్త జనులారా నా యొద్దకు రండి అని అన్నాడు. అంటే మన పితరులు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు బహుభారాన్ని కలిగి ఉన్నారు. ఎలాంటి భారం అని అంటే ఇటుకలు మోసేటువంటి భారాన్ని కలిగి ఉన్నారు. ఒకానొక సమయంలో ఇటుకలు తయారు చేయటానికి ఆ ఫరో గారు మట్టితో పాటు ఇటుకని కాల్చడానికి కట్టెలు కానీ అవసరమైనటువంటి ఆ పొట్టును కానీ అన్నిటిని కూడా అందించి మీరు తయారు చేయండి అని అన్నారు. ఎప్పుడైతే యోసేపు చనిపోయాడో ఆ తదుపరి వచ్చినటువంటి ఫరో ఏం చేస్తున్నాడనంటే, వారిని బాధ పెట్టడానికి మట్టి మీరే తెచ్చుకోవాలి, వాటిని కాల్చడానికి అవసరమైనటువంటి కట్టెలు కానీ పొట్టు కానీ అన్నీ కూడా మీరే తెచ్చుకోవాలి. కానీ ఎంతగా శ్రమపరచబడ్డారో అంతగా వారు విస్తరించబడ్డారు. మరి మనం ఏ భారం కలిగి ఉన్నాం అమ్మా? ఏ భారం కలిగి ఉన్నామండి? ఇక్కడ ప్రభు అంటాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అబ్బాయి మాకు ఏ బాధలు లేవండి, మాకే భారం లేదంటామా? సకలము చూచెడి దేవుని కంటికి చాటుగా జరిగేడి పని ఏది? ఇక చెవి గుసగుసలెల్లను దిక్కులా ప్రకటము చేసేడి ప్రభువు నాడని ఎరిగి ఎరిగి చెడిపోతేవి మనసా. గమనించండి, మనము దిక్కులేని వారిగా ఉన్నటువంటి తరుణములో, మన భారము తీసివేయలేనంతగా ఉన్నటువంటి తరుణములో ఆ భారాన్ని తీసివేయడానికి నేను వచ్చి ఉన్నాను. కనుక మీరు నా యొద్దకు వచ్చినట్లయితే మీకేమిస్తానని అంటున్నాడంటే, విశ్రాంతి కలుగచేతురు అనేటువంటి మాటని ప్రభు పిలిచాడు. ఎవరిని అమ్మా? సమస్త జనులారా అని అంటాడు. మరి ఇందాక మీకు ఎవరు పిలవలేదండి, మేమే వచ్చామని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు పిలుపు చేతనే రాగలుగుతున్నాం. అక్కడ ప్రభు పిలిస్తేనే నువ్వు వచ్చావు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని పిలిచాడు. ఆ పిలుపుని విన్న తర్వాత నా భారము తీసివే ప్రభు అని చెప్పి ఈ రోజున మనం మందిరంలోనికి వచ్చి అన్నాం. వచ్చేటువంటి సమయంలో ఎలా వచ్చాం? ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక
ఎన్న సఖ్యము గాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి యోన్న విధి నడలేక తోట్రిల్లు చూన్నవాడను నన్ను దయగను. ఏం మోసుకుని వచ్చామండి అమ్మా? ఎన్న సఖ్యము గాని పాపములన్నీ మోపుగా ఎక్కడ వేసుకొచ్చామండి? మన భుజస్కంధాల మీద ఆ యొక్క పాప భారాన్ని వేసుకుని మోసుకుంటూ, ప్రభువా నీవే శరణు, ఈ భారాన్ని నీవే తీసివేయవాడవు. పిలిచినప్పుడు పిలుపు వినాలి, వినినప్పుడు ఈయన నిజముగా నాకు విశ్రాంతినిస్తాడు అనేటువంటి విశ్వాసం కలిగి మందిరంలోనికి రావాలి. వచ్చినప్పుడు ఆయన తీసివేస్తారు. పురుషోత్తమ చౌదరి గారు అనేటువంటి ఆయన మంచి రచయిత. ఆయన చౌదరి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయన పడినటువంటి శ్రమలు అంతా ఇంత కాదు. ఎక్కడో విజయనగరం, శ్రీకాకుళం మొదలుకొని విజయవాడ వరకు కాలినడకన సువార్తను ప్రకటిస్తూ అనేక సంఘాలను కట్టుకుంటూ తిరిగి మరలా గృహం చేరేసరికి కుటుంబం వెలివేసింది. ఆకలితో అలమటిస్తున్నటువంటి ఆ సమయంలో అడుక్కు తినాలి అనేటువంటి పరిస్థితి. కానీ అలాంటి తరుణంలో ఇక్కడే కదా ఇల్లు, వెళితే ముద్దట్టగా పోతారా అని చెప్పేసి వెళ్ళి అమ్మ ఆకలి అవుతుంది అని పిలిచాడు. తల్లిదండ్రులు అందరూ కూడానేమో ఎవరో బిచ్చగాడు వచ్చారు వెళ్ళి దానం వేయండి అని అంటుంటే, భార్య మాత్రం వచ్చింది ఎవరో తనకు తెలుసు, వచ్చింది తన యజమాని తెలిసినప్పటికి కూడా ఆమె కొంత పులిహోరను చేసి సిద్ధం చేసుకుని తీసుకుని వచ్చి ఎక్కడేసింది తెలుసా అండి? ఆ ఇంటి ముంగట ఆవు పేడ వేస్తే ఆ పేడ మీద ఆ పులిహోరని క్రమరించి దాన్ని ఏరుకుని తినన్నది. అయినప్పటికీ కూడా పురుషోత్తమ చౌదరి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారనంటే అక్కడే కూర్చుని ఆ పేడ మీద ఉన్నటువంటి మెతుకులు తీసుకుంటూ, యెహోవా మా తండ్రి కాడా యేసుడు మా యన్న కాడా కన్నీరు విడుస్తూ ఆ పాటను పాడుకుంటూ ఆ పేడ మీద ఉన్నటువంటి మెతుకులు తీసుకుని తింటూ కడుపు నింపుకున్నాడు. మరి ఇంతటి శ్రమ అతడు భారం మోస్తున్నటువంటి సమయంలో ఆ భారమంతా కూడా తీసేసేది ఎవరనంటే నా ప్రభు ఒక్కడే. అలనాడు భక్తులు అనుభవించినటువంటి శ్రమల్ని నెమరు వేసుకుంటే ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి క్రైస్తవ్యం ఏ పాటిది? మనం చక్కగా తయారైపోయి బైబిల్ పట్టుకుని పాటలు పుస్తకం పట్టుకుని వచ్చేస్తున్నాం. కానీ మనకి ముందు ఈ తరానికి అందించినటువంటి ఆ భక్తుల యొక్క జీవిత గాథలను వింటే కన్నీరు కారదు. మరి ఆయనకి ఏం పట్టింది? ఆ పేడ మీద వేసినటువంటి ఆ మెతుకులు ఏరుకుని తినవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ప్రభుని విడిచిపెట్టాడనంటే విడిచిపెట్టలేదు. అలాగనే మరొకటి చూస్తూ ఉన్నట్లయితే పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. గమనించండి, ఇక్కడ మనం ఎందుకు పిలువబడ్డాం? ఒకటి, భారం మోసుకుని బ్రతుకుతున్నాం. ఆ భారాన్ని తీసివేయలేటువంటి తరుణంలో, దాన్ని మనం భరించలేనటువంటి సమయంలో ఆ భారాన్ని నేను తీసివేస్తాను, నా యొద్దకు రండి అని అన్నారు. వచ్చాం, ప్రభు చేత ఆశీర్వదించబడినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఇక్కడ పేతురు భక్తుడు ఏమంటాడనంటే,
ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి మీరు పిలువబడితిరి గనుక. ఎందరైతే ఆ పిలుపునందుకుని వచ్చారో వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఎలా ఉన్నాడనంటే ఆశీర్వదించబడి ఉన్నారు. మరి ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడినటువంటి మనము ఎలా ఉండాలి అంటే కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఏం చేయాలటండి? దీవించాలి. మనల్ని దూషిస్తున్న వారిని సైతం ప్రభువు నిన్ను దీవించును గాక అని అన్నామనుకోండి, ఒకసారి తిట్టే మనిషి ఆగిపోద్ది. మనల్ని ఇష్టారీతిగా రోడ్డు మీద పడి తిడతా ఉంటే ప్రభువు నిన్ను దీవించును గాక అన్నారు. పౌలు భక్తుడు అంటాడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా అమ్మా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. గమనించండి, ఒకప్పుడు దాసత్వంలో ఉన్నాం. అపవాది బంధకములు, పాపం అనేటువంటి దాసత్వంలో పడిపోయి అపవాది బంధకములో బంధించబడినటువంటి సమయంలో ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించి తన స్వరక్తం ఇచ్చినటువంటి సంగమలో నేను ఒక సభికునిగా నిలబెడితే నీవెలా ఉండాలి? స్వతంత్రుడిగా, స్వతంత్రరాలిగా ఉండాలి. అంటే మరలా దాసుడిగా ఉండిపోకూడదు. అందుకే పౌలు ఏమంటాడంటే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడితే, దాసుడిగా ఉండటానికి కాదు. ఒకప్పుడు నీవు స్వతంత్రుడిగా ఉండడానికి దేవుడు నీకు అధికారం ఇస్తే నీ అధికారాన్ని అంతటిని కూడా ఎవరికి ఇచ్చావు? అపవాదికి ఇచ్చేస్తావు. ఎక్కడిచ్చారు అని అంటే ఏదైనా వనములోనే. ఆదాము సర్వ సృష్టిని పరిపాలించేటువంటి రాజుగా ఏదైనా వనంలో నిలబెట్టి సమస్త ప్రాణకోటిని ఏలేటువంటి ఒక రాజుగా నిలబెడితే దేవుని ఆజ్ఞను ధిక్కరించుట ద్వారా సమస్త అధికారాన్ని ఎవరు లాగేసుకున్నారు? అపవాది లాగేసుకున్నాడు. అప్పటి నుంచి ఆదాము అపవాదికి దాసుడు. అలనాడు మొట్టమొదటి ఆదాము దాసుడిగా మారిపోతే కడపటి ఆదామైనటువంటి క్రీస్తు నిన్ను మరలా స్వతంత్రుడిగా నిలబెట్టినటువంటి రీతిని చూస్తున్నాం. అలాగనే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలువలేదు. గమనించండి, మనం అందరం కూడా ఎలా ఉండాలి అని ప్రభు పిలిచాడు అని అంటే పరిశుద్ధులుగా ఉండటానికి. ప్రభు ఇశ్రాయేలు జనాంగంతో అనేక మార్లు అంటారు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. మరి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి సమయంలో ఒకవైపున యేసుక్రీస్తు వారు వాడవాడలా కాలినడకని నడుచుకుంటూ దోణిల మీద ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్కరిని రండి అని చెప్పి ఆహ్వానిస్తూ ఉంటే మనం ఎలా వస్తున్నాం? అమ్మా, మనం ఎలా వస్తున్నాం? మారు మనస్సు అనుభవం కలిగి వస్తున్నామా? పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానంలోనికి వస్తున్నామా? లేకుంటే ఈరోజు నేను దేవుని సన్నిధిలోనికి వెళతా ఉన్నాను, నేను దేవునికి ఏమి సమర్పించాలి, నేను దేవునితో ఏం మాట్లాడాలి, తీర్మానం ఉందా? మనం చూస్తామంటే కొందరు ప్రార్థన చేస్తారు, సందర్భానుసారమైనటువంటి ప్రార్థన. అందుకే హోషేయ భక్తుడు అంటాడు కదా, మీరు మాటలను సిద్ధపరచుకుని రండి అని అంటాడు. మన ప్రభు దగ్గరికి వెళ్తున్నాం ఈరోజు కనుక ప్రభుతో ఏం మాట్లాడాలి, ప్రభువుకి ఏం అర్పించాలి? అక్కడ హోషేయ భక్తుడు అంటాడు కదా, ప్రభువా అర్పించుటకు ఇవి మాత్రమే మాకున్నాయి, ఎడ్లకు బదులుగా మా పెదవులను
నీకు అర్పించుచున్నాము అని అంటాడు. పౌలు భక్తుడు అంటాడు కదా, జిహ్వా ఫలమును అర్పించుడి అని అంటాడు. మరి జిహ్వా ఫలం అంటే ఏంటండి అమ్మా? జిహ్వా ఫలమును అర్పించుడి అని అంటాడు పౌలు గారు. అంటే అర్థం ఏంటండి? అంటే మనం ఆ తెలుగు ఒకటే పట్టుకోండి, ఇంగ్లీష్లోకి వెళ్ళాం కదా. ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ అంటాడు. అంటే మీ పెదవులను ఆయనకి అర్పించుడి. కనుక పెదవులతో ఆయన నామాన్ని గణపరచాలి, మన హృదయాన్ని ఆయనకి అర్పించాలి. ఇలాగున ఆయన వాడవాడలకి వెళ్ళి పిలుస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు కూడా పిలువబడి ఉన్నారు. ఎక్కడికండి? యేసుక్రీస్తు వారిని ఎవరు పిలిచారు? నేటిదిన సువార్త పాఠ్యభాగంలో 14వ అధ్యాయంలో విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారి, గమనించండి, పరిసయ్యుల అధికారి యేసుక్రీస్తు వారిని తన ఇంటిలోనికి ఆహ్వానించాడు విందుకు రమ్మని. గమనించాడు. ఎవరు పిలిచారు అని అంటే పరిసయ్యులలో ఒక అధికారి ఆయన్ని తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించినప్పుడు ఆ ఇంటిలోనికి వెళితే అది విశ్రాంతి దినము అనేటువంటి మాటను చూస్తుంది. అందులోనూ అక్కడ ఏం జరుగుతుంది? ఆ విందు యొక్క ప్రాముఖ్యత ఏంటనంటే పెండ్లి విందు. కనుక యేసుక్రీస్తు వారు వస్తున్నారు అని అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా ప్రాముఖ్యంగా ఎవరుండేవారు అని అంటే శాస్త్రులు పరిసయ్యులు కనబడుతున్నారు. వారి యొక్క ఉద్దేశం ఏంటనంటే కనిపెట్టడమే. ఈయన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడా లేదా, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడా లేదా అని చెప్పి ఆయన కొరకు ఆ విశ్రాంతి దినాన్ని ఆ ఇంటిలోనికి రాగానే అందరూ కూడా ఆయన వైపు తేరి చూసి ఇప్పుడు ఏం చేయబోతున్నాడని అక్కడ కనిపెట్టుచున్నటువంటి సమయంలో 2వ వచనంలో అంటాడు కదా, అప్పుడు జలాధర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండని. గమనించండి, ఎలాంటి వ్యాధి కలిగినటువంటి వాడు అంటే అండి, జలాధర రోగం అంటే అమ్మా కిడ్నీలు, గుండె, దాని రక్తనాళాలు నీటితో నిండిపోయాయి. అతడు చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతూ ఆయాసపడుతూ ఉన్నటువంటి స్థితిని చూస్తున్నాడు. నాయిను అని ఊరిలోనికి వెళ్ళినప్పుడేమో చనిపోయినటువంటి కుమారుడు అతనికి ఎదురుపడ్డాడు. యేసుక్రీస్తు వారికి ఎదురుపడినటువంటి రీతిని చూస్తుంది. కన్నీరు మున్నీరు కారుస్తున్నటువంటి అతని తల్లి యొక్క స్థితిని చూచాడు, అక్కడ బ్రతికించాడు. మరి ఇక్కడ ఈ జలాధర రోగి ఆయన ఎదుట కూర్చున్నాడు, కానీ ఈయన ప్రభువాని కానీ ప్రభు నన్ను స్వస్థపరచని కానీ అడగలేదు. అందరూ వస్తున్నారు, ఇతడు కూడా పెండ్లి విందుకి పిలవబడినవాడు కనుక వెళ్ళి కూర్చున్నారు. యేసుక్రీస్తు వారు వస్తున్నారని అంటే ఆయన గొప్ప ప్రవక్తగా పేరుగాంచారు. అందుకే నేను ముందే జ్ఞాపకం, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు, దేవుడు తన జనుల్ని దర్శించాడు అనేటువంటి వార్త ఆ దావనంలో వ్యాపించినటువంటి సమయంలో ఈ పరిసయ్యుల అధికారి కూడా ఆయన్ని మన ఇంటికి ఆహ్వానించాలి అని అనుకున్నాడు. ఆహ్వానించడానికి కారణం ఏంటనంటే జనులందరూ ఈయన గొప్ప ప్రవక్త అని చెప్పి కొనియాడుచు ఉన్నారు కనుక. మరి పిలిచారు, శాస్త్రులు పరిసయ్యులు వచ్చారు, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నారనండి. ఎందుకొరకు? ఇది విశ్రాంతి దినం కదా, ఏం చేస్తాడు. కానీ ప్రభుకి సమస్తము తెలుసు.
భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఏమి జరగబోతుందో అని ఎరిగి ఉన్నాడు కనుక అక్కడ చేరి వచ్చినటువంటి శాస్త్రుల పరిశీలక హృదయాంతరంగాలను చూసినటువంటి సమయంలో ఇది విశ్రాంతి దినం, విశ్రాంతి దినాన్ని ఈయన పరిశుద్ధంగా ఆచరిస్తాడా లేదా చూడాలని కనిపెట్టుచున్నారనేటువంటి మాటని ఆయన గ్రహించగానే అక్కడ ఎవరు కనబడుతున్నారంటే జలాధర రోగం గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా ప్రశ్న వేశాడు. స్వస్థపరచుట న్యాయమా కాదా అంటే విశ్రాంతి దినాన్ని నడువదగినంత దూరమే వెళ్ళాలి కానీ ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు. నడువదగినంత ప్రయాణమే చేయాలి కానీ ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు. విశ్రాంతి దినాన్ని బరువులు మోయకూడదు అని అంటారు. మరి విశ్రాంతి దినాన్ని స్వస్థపరచుట న్యాయమా కాదా? ఎందుకంటే ఇక్కడ ఉన్న వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారు, సనాతన యోధా మత ప్రవిష్టులుగా వీరు పేరుగాంచినటువంటి వారు. మా ధర్మశాస్త్రము సనాతన ధర్మంతో కూడింది, అది మేము తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం అని అనుకుంటున్నటువంటి వీరిని ప్రభు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని అనగానే వారు మిన్నకుండిపోయేరు, మౌనంగా చూస్తున్నారు కానీ ప్రభుకి బదులు ఇవ్వలేనటువంటి సమయంలో అక్కడ చదవన్న మాటలు, అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి మీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గొంటల్లో పడిన ఎడల విశ్రాంతి దినమన దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. గమనించండి, ఇక్కడ ఏమంటాడంటే ఎవని గాడిద అయినను అని అక్కడ పుట్టినట్లో ఒకటి అంకేసి ప్రాచీన ప్రతులలో కుమారుడు అని చెప్పి రాయబడుతుంది. అంటే విశ్రాంతి దినమే నడుస్తూ నడుస్తూ గోతులో మీకు కొడుకు పడిపోతే మీరు పైకి తీస్తారా? తీయరా? లేకుంటే ఎద్దు మెడ మీద కాడి ఉంచబడి అది బరువు మోసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క ఎద్దు కానీ గాడిద కానీ దాని మీద బరువుని తీయకుండేది విశ్రాంతి దినం కదా, ఇలాగే ఉంచాలని ధర్మశాస్త్రంలో ఎక్కడన్నా వ్రాయబడి ఉందా? ధర్మశాస్త్రములో లేనిటువంటి కొన్ని నియమ నిబంధనలు శాస్త్రులు పరిచయాలు ఏర్పాటు చేసి ప్రజలను బాధిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ ఆ పరిచయని ఎంట చేరినటువంటి వారిలో ఈ జలాధర రోగము గల వారి మీద కనికరం ఉంచారా అనంటే వారి ఎడల కనికరం లేదు, వారి ఎడల ప్రేమ లేదు. అయ్యో వారిని కొరకు స్వస్థత చేకూర్చడానికి ప్రవక్త దగ్గరకు తీసుకుని వెళ్ళాలి, లేకపోతే దేవుని దగ్గర మొర పెట్టాలి, దేవుడే వీరికి స్వస్థత చేకూరుస్తాడనేటువంటి విశ్వాసం లేదు. కానీ అలాంటి సమయంలో ఆ ప్రభు ఆ రోగి ఎడల కనికరపడి వానికి స్వస్థతనిచ్చి అక్కడ నుండి పంపివేసానని అంటాడు. మరి అతడు ఏం చేయాలి? ఆ జలధర రోగి ఏం చేయాలి? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, శరణం నీ శరణం, శరణం నీ చరణం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అడగకపోయినప్పటికీ కూడా అతని పక్షంగా దేవుడు కార్యం చేశాడు. గడిచిన వారంలో చూసాం, అడగకపోయినప్పటికీ కూడా ఆ పేద విధవరాలి కన్నీరుని తొడవడానికి ఆయన ఏం చేశాడంటే చనిపోయిన తన కుమారుని బ్రతికించిచ్చాడు. ఒక వ్యాఖ్యాత అంటాడు, బైబిల్లో రాయబడలేదు కానీ ఆమె ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఎలా ఉంటుందనంటే, నా కుమారుడు పాపం చేసిన వాడే,
నా కుమారుడు చనిపోయాడు, కానీ నా కుమారుని బ్రతికించి నా కుమారునికి మారుగా ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు అని చెప్పి గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉంటుంది కదా. మరి మనమేం సాక్ష్యం కలిగి ఉన్నాం? ప్రభువా, నీ పిలిచావు కదా, వచ్చాము, మాకు విశ్రాంతి ఇచ్చేయి అంటే సరిపోతుందా? ఆదివారం అనగానే ఎక్కడ లేని హడావిడి చేస్తూ ఉంటాం, కానీ సమయానికి మాత్రం మన పనులు తేవాలి. అందుకే సాయిలని అంటాడు కదా, బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు, నీ బ్రతుకు మారలకు, నీ గుణం మారలకు, నీ బ్రతుకు మారలకు, నీ గుణం మారలకు. తెలంగాణలో ఫేమస్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే మనం చక్కగా వస్త్రాలు ధరించుకుని వస్తున్నాం, మంచిదే. మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా రావాలి కనుక చక్కగా తలార స్నానం చేసుకుని బట్టలు మార్చుకొని చక్కటి వస్త్రాలు ధరించుకొని నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆరాధించాలి, అది మంచిదే. అంటే పై శుద్ధి కలిగి ఉన్నాము, కానీ హృదయ శుద్ధి లేని వారిగా ఉన్నాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదరు అని అంటాడు. అంటే హృదయాన్ని, మన శరీరాన్ని ఎంత అందంగా అలంకరించుకుంటున్నామో మన హృదయాన్ని కూడా అంతే అందంగా అలంకరించుకుని వచ్చినప్పుడే నీవు ఆశీర్వాదానికి వారసుడవు. అలా వచ్చినప్పుడే నీవు స్వతంత్రుడవు అని చెప్పి లేఖనాలు తెలియచేస్తామని. అక్కడ ఆ జలాధర రోగిని స్వస్థపరిచినటువంటి తరుణంలో అతడు తన జీవితం ధన్యమైందని చెప్పి గొప్ప స్వరముతో అక్కడ గాన ప్రతిగాలాపన చేసి ఉంటాడు. అదే తదుపరి కిందకు వచ్చినట్లయితే పిలువబడిన వారు 7వ వచనంలో, పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఒక సంగతి గుర్తొచ్చింది. నేను చేసిన పొరపాటు ఏంటి అని. మొన్న చిన్నబేట మీటింగుల్లో చివరి రోజుని భోజనానికి బల్ల వేసినప్పుడు సేవకులతో పాటు నతనీలయ్య గారు కూర్చున్నారు. నేనేం చేశాను, ఆయన లేపేశాను. అయ్యగారు మీరు ఇటు వచ్చి కూర్చోండి అని. అయ్యో ఎంత తప్పు చేశానా అనిపించింది. కూర్చున్న చోట నుంచి లేపినప్పుడు అది అవమానం కాదా? అందుకే పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. వెళ్ళిన ప్రతిసారి కూడా మనం ఏ స్థానాన్ని ఎంచుకోవాలనంటే కడమ స్థానాన్ని ఎంచుకోవాలి. ఆ కడపటి స్థితిలో నువ్వు కూర్చున్నప్పుడు నిన్ను పిలిచిన వాడు నిన్ను చూచి, అయ్యా నువ్వు కూర్చోవలసింది ఇక్కడ కాదు, ముందుకు రా అని చెప్పి ఆహ్వానించి అతడు అక్కడ కూర్చోబెట్టాలి. అదే కానీ నేను పాస్టర్ గారిని కదా అని అందరికంటే ముందు వచ్చి నేను ఆ పెద్ద పీట మీద కూర్చుంటానంటే అది సాధ్యం కాదు. నీకంటే గనుడు వచ్చినప్పుడు అతను నిన్ను లేచి వెనక్కి వెళ్ళి కూర్చోయ్యా ఇక్కడ బిషప్ గారు కూర్చుంటారని అన్నారు అనుకోండి, అప్పుడు నాకు అవమానం కదా. అందుకే ఏమంటారనంటే చదవండి అమ్మ, నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. గమనించండి, మనం వెళ్ళగానే ఏం వెతుక్కుంటామంటే పెద్ద పెద్దవారి ఫంక్షన్స్కి వెళ్ళామనుకోండి, విఐపీలకు సపరేట్గా ఉంటుంది. ప్రత్యేక ఆహ్వానితుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి విందు గదులు ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయి అని వెతికేవారు కొందరు ఉన్నారు. వాటిలోకి వెళ్ళి కూర్చోగానే ఏమంటారంటే, అయ్యా మీరు ఇక్కడ కాదు, అక్కడ బయట జరుగుతున్న భోజనాల్లోకి వెళ్ళి కూర్చోండి, ఇవి విఐపికి ఏర్పాటు చేసినటువంటి సీట్లను మనల్ని రానివ్వరు ఎక్కడికి. అందుకే ఇక్కడ ఏమంటాడనంటే, ఎవరైనా పెండ్లి విందుకు పిలువబడినప్పుడు అగ్రపీఠముల మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి
ఇతనికి చోటిమ్మని నీతో చెప్పినప్పుడు నీవు సిగ్గుపడి కడపడి చోటును కూర్చుండసాగదు. అయితే నువ్వు పిలువబడినప్పుడు నిన్ను పిలిచేవాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పాలి. అది ఎప్పుడు కూడా మనం ఎక్కడ కూర్చోవాలి? చివరిలో కడపటి స్థితిలో కూర్చోవడానికి మనం ప్రయత్నం చేస్తే మనల్ని ఆహ్వానించిన వారు వచ్చి, అయ్యా మీరు ఇక్కడ కాదు, ఇంకా ముందుకు రండి, పై స్థాయికి తీసుకుని వెళ్ళి మనల్ని కూర్చుండబెట్టే స్థితిలో మనం ఉండాలి. కానీ ముందే వెళ్ళి అగ్రపీఠాల మీద కూర్చోకూడదు. అందుకే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనేటువంటి మాటని, తగ్గించబడినటువంటి ప్రతిసారి కూడా దేవుడు మనల్ని పైకి లేవనెత్తుతున్నటువంటి రీతిని చూస్తాం. మరి మనము యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారం, యేసుక్రీస్తు యొక్క పిలుపుని అంగీకరించి ఆయన రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలోనికి వచ్చి దేవుని కుటుంబముగా పేరుగాంచినటువంటి మనం కుటుంబ విలువలు లేనటువంటి వారిగా కనబడుతున్నాం. అందుకే పౌలు గారు ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ ఆ సంఘంలో విశ్వాసాల పరిస్థితి ఎలా ఉందనంటే కుటుంబ విలువలు లేని వారిగా కనబడుతున్నారు. ఇష్టారీతిగా జీవిస్తున్నారు. ఒక పక్క వాక్యాన్ని అంగీకరించిన వారే, ఒక ప్రక్కన అనునిత్యము సంఘానికి వస్తున్నటువంటి వారే, కానీ వారి స్థితిని చూచినప్పుడు కుటుంబ విలువలుగా లేని వారిగా ఉన్నారు. కాబట్టి ఏమంటాడంటే అక్కడ చదవనమ్మా, కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారు. గమనించండి, ఐక్యత అనేటువంటిది లోపించింది. సమాధానము లేనటువంటి స్థితిలో వారు జీవిస్తున్నారు. ప్రభు ఎందుకు పిలిచారు? ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నేను నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను అని అంటాడు. అంటే విశ్రాంతి అనే దానికి సమాధానమును అనుగ్రహిస్తున్నాను. హిబ్రూ భాషలో షాలోమ్ అంటున్నాడు. గ్రీక్ భాషలోకి వచ్చేసరికి ఐరెస్ అనేటువంటి పదం. క్రొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉంటే 27 గ్రంథాల్లోనూ సమాధానం అనే పదం 88 సార్లు రాయబడుతుంది. క్రొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలు అయితే 27, కానీ 27 గ్రంథాల్లో సమాధానం అనేటువంటి పదం 88 సార్లు వ్రాయబడినటువంటి రీతిని చూస్తున్నాం. ఏ సమాధానాన్ని అనుగ్రహించడానికి ప్రభు మనల్ని పిలిచాడో ఆ సమాధానమైన బంధాన్ని కాపాడుకోవట్లేదు. వీళ్ళు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవట్లేదు. ఎవరిష్టారీతిగా వారు జీవిస్తే. ఇది దేవుని కుటుంబం. మనమందరం కూడా ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఒకే మాట ఒకే పాటగా ఉండాలి. వాళ్ళు పాడుతున్నప్పుడు నేను రాను. మనకి ఇష్టం లేని వారు పలహారం తెచ్చారనుకోండి, తీసుకుంటున్నామా? మనకి విరోధస్తులు దేవాలయంలోకి పలహారం తెచ్చినప్పుడు దాన్ని తీసుకోవడానికి మనకు బాధ ఏంటి? అంటే తీసుకోవట్లేదు అని అంటే నీలో ఏం లేదనంటే సహోదర ప్రేమ లేదు, సమాధానం అనేటువంటి బంధం లేదు. ఒకవేళ నువ్వు తప్పు చేసినప్పుడు, నేను పాపిని గ్రహించినప్పుడు ఎక్కడ పాపం చేసావో ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని ఎవరి ఎడల జరిగించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నప్పుడే నీకు పాప క్షమాపణ కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని వాక్యం చేత కట్టబడినటువంటి ఈ కుటుంబంలో మనం ఎలా ఉన్నాము అనంటే సమాధానమైన బంధం చేత కలిగించు ఐక్యమును కాపాడుకోలేకపోతున్నాం. నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కడ నిలబడి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఎక్కడ నిలబడి నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. కానీ నా ప్రార్థన వింటున్నాడో లేదో అని అన్నాం అనుకోండి, ఏ విశ్వాసంతో చేసావు? అల్ప విశ్వాసంతో ప్రార్థన చేసావు. నీకు స్వస్థత కార్యం కావాలి అని అంటే నీ సంఘంలోకి వెళ్ళు, అక్కడ ప్రార్థన చేయి. సేవకులు ప్రార్థన చేస్తారు, సంఘం నీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించి, నా సంఘ ప్రార్థన ఆలకించి నాకు స్వస్థత చేకూరుస్తున్నాడు అనేటువంటి బంధం నీలో ఉండాలి. ఈలోపు ఎవరో వస్తారు, అక్కడికి వెళ్తే 7 వారాలు వెళ్తే మనకు స్వస్థత వచ్చేస్తుంది.
ఎక్కడికి వెళ్ళినా నీలో విశ్వాసం లేకపోతే, విశ్వాసంతో వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. ఆ విశ్వాసం లేకుండా నువ్వు ముదునూరుపాడు వెళ్ళినా, పాలకొల్లు వెళ్ళినా, లేకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళినా. మాకు పాలకొల్లో మరి విపరీతం అయిపోయాయి. అంజూర పండు ఇస్తే తగ్గిపోతుందని, ఇచ్చిన అరటిపండు తింటే తగ్గిపోతుందని, తైలం పోస్తే తగ్గిపోతుందని, ఇది ఎక్కువైపోయింది. దీని గురించి పోరాటాలే చేయవలసి వస్తుంది. అక్కడ విశాఖ గారు 7 నెలలు నిబంధన చేసుకున్నారు. 7 నెలల తర్వాత ఇక నేను పెట్టనని చెప్పి, అంతవరకు నాకు పర్మిషన్ ఉండాలి. కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా స్థానికంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మీరు నడుచుకోవాలని చెప్పి కోర్టు కూడా ఆయనకు వార్నింగ్ ఇచ్చినటువంటి రీతిని చూస్తాం. కనుక ప్రార్థనకి వెళ్ళడం తప్పని మేము అంటలేదు, వెళ్ళండి. కానీ నీలో విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మరి అదే విశ్వాసంతో ఇక్కడ చేస్తే నీకు స్వస్థత రాదా? అదే విశ్వాసంతో నీవు దేవుని సన్నిధిలో నీ ఇంటిలో ఉండి అడిగితే దేవుడు నీకు స్వస్థత ఇవ్వడా అనేటువంటిది ఒకసారి ఆలోచించుకుని, అక్కడ అంటాడు కదా, ప్రేమతో ఒకరినొకడు సహించుడి. ప్రేమ ఉంటే ప్రేమ అనేక పాపములను కప్పును అని అంటాడు. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా మేము ఎన్ని మార్లు క్షమించాలి? ఎన్ని మార్లు అండి? ఎన్ని మార్లు క్షమించమన్నారు? 7 మార్లా? 70 మార్లా? 70 ఏండ్ల మట్టుకు. అని నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు. అతడు బ్రతికున్నంత కాలము కొన్ని ఏళ్ళ అపరాధం చేస్తూ ఉంటే క్షమించు. మనిషిలో అసూయ ద్వేషం అని పెరిగిపోయినటువంటి సమయంలో అనునిత్యం మన మీద ఏదో దాడి చేస్తూ ఉంటాడు, ద్వేషపూరితంగా మాట్లాడుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా, ప్రభు నేను ఎంతకాలం నేను క్షమించాలి, నేను భరించలేకపోతున్నాను అని అంటాం. కానీ ప్రభు ఏమంటాడంటే 70 ఏండ్ల మట్టు అతడు బ్రతుకున్నంత వరకు కూడా నువ్వు క్షమిస్తూనే ఉండు అని అంటాడు. రెండవదిగా, మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన, దేనికి తగినట్లుగా జీవించాలండి? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. ఎవరు పిలిచారు అమ్మా? ఎవరు పిలిచారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలిచారు. ఎందుకు పిలిచారు అని అంటే, నీకు సమాధానం అనుగ్రహించడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే, నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే, నువ్వు స్వతంత్రుడిగా ఉండడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే, పరిశుద్ధుడిగా ఉండడానికి పిలిస్తే మరలా నీవు అపవిత్రతను మూటగట్టుకుంటున్నావా? మరలా నీవు దాసత్వంలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావా? ఆయన ప్రేమ పూర్ణుడై నీ కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెడితే ఆ ప్రేమను నువ్వు కనపరచలేకపోతున్నావేమో. కాబట్టి ఎలా ఉండాలట? దీర్ఘశాంతము గలవారే. అంటే నువ్వు బ్రతికినంత కాలం కూడా శాంతమూర్తిగానే ఉండాలి. బ్రతికినంతకాలం శాంతమూర్తిగానే ఉండాలి. మన పేర్లేమో శాంతమ్మ, శాంతరాజులు అని ఉంటాయి, కానీ వాళ్ళు చూసేటువంటి ఉగ్ర రూపాలు చూస్తే పేరేంటి, వీళ్ళు చేసే పనులేంటి? ఆలోచించండి. వాళ్ళ పేరుకి తగినట్లుగా జీవించాలని అంట. కానీ ఇక్కడ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మీరు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. గమనించండి అమ్మ, ఒక్కసారి మీరు రక్షించబడ్డారు, యేసుక్రీస్తుని మీరు విశ్వసించారు, యేసుక్రీస్తు రక్తంలో మీ పాపాలు కడుక్కున్నారు, మీ వస్త్రాలను ఉరుక్కున్నారు, ఇప్పుడు మీరు పరిశుద్ధులుగా ఉన్నారు. కనుక మరలా దాస్యత్వంలోకి వెళ్ళకండి. మరలా ఆ పరిశుద్ధతను పోగొట్టుకోకండి. దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోకండి, లోకంలోకి వెళ్ళకండి అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నాడట? బ్రతిమలాడుకొనుచున్నాను. ఆయన అలాగే చెప్తాడులే అని అనుకుని మనం వెళ్ళిపోయామనుకోండి, ఎక్కడికి వస్తాం? తీర్పులోనికి
రానయ్యి ఉన్నావు. ఆ తీర్పులోకి వచ్చినప్పుడు ప్రభు అడుగుతాడు, నిన్ను గూర్చి ఎంతగా బ్రతిమలాడింది సంఘం విన్నావా? నిన్ను గూర్చి సేవకులు ఎంతగా బోధించారో నువ్వు విన్నావా? నా వాక్యాన్ని నీవు అంగీకరించి కూడా నీవు లోకంలో జీవించావు. అనుదినము నా సన్నిధికి నువ్వు వస్తూనే కూడా నువ్వు లోకంలో జీవించావు అని ప్రభు అడిగితే, అక్కడ సువార్త పాఠ్యభాగంలో శాస్త్రులు పరిచయులు ఎలాగ మౌనంగా ఉన్నారో మనం కూడా అక్కడ చేతులు కట్టుకుని అలా ఉండవలసిన వారమే. జవాబు చెప్పడానికి మన దగ్గర సమాధానం లేదు కాబట్టి మనల్ని ఎక్కడికి పంపిస్తాడనంటే నిత్య నరకాగ్నిలోనికి పోవుడి. ఒకవేళ దీర్ఘ ప్రార్థనలు చేసేస్తాం, ప్రభా నీ నామంలో ప్రార్థన చేస్తాం, నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టామని అంటే మీరెవరో నాకు తెలియదు. ఎందుకు? పిలవబడిన పిలుపునకు తగినట్లుగా మనం నడుచుకోలేదు కాబట్టి. కానీ ఏ పిలుపుకైతే లోబడి మనం వచ్చామో ఆ పిలుపు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పినప్పుడు ఆయన సత్యాన్ని అనుసరించాలి. ఆయన చూపిన మార్గంలో మనం నడవగలిగినప్పుడు మనం నిత్యము సంతోషము సమాధానంతో ఉంటాం. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయము దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్.